ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక టాపిక్ అయితే టాప్ ట్రెండింగ్లోకి వస్తుంది. ఏమా టాపిక్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? మెజారిటీ వస్తుందా? ఎంత మెజారిటీ వస్తుందని జుట్లు పీక్కుంటున్నారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విషయాలని బట్టి అన్ని విషయాలని సోషల్ మీడియాని అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగినవి అన్నీ విశ్లేషణ చేసి జల్లెడ పడితే ఒక్క విషయం మాత్రం బోధపడుతుంది. ఏమిటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తున్నాడు. ఎందుకంటే దాదాపు కాపుల ఓట్లు అక్కడ 70,000కు పైగా ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిసిందే. ఈ విధంగా వీరు మ్యాక్సిమం 95% పవన్ కళ్యాణ్కే వేశారు. అక్కడ మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో అనేక వీడియోలు వస్తున్నాయి. ఎవరిని అడిగినా సరే గ్లాస్కే వేసామని చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉంటుంది? 40,000, 50,000, 60,000, 70,000, 75,000, కొంతమంది 1 lakh ఉంటుందని కూడా చెబుతూ ఉన్నారు. ఇంకా పెరగచ్చుట. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమి అభ్యర్థిగా జనసేన తరపున బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి సహకారం మరువలేనిది. అనేక మంది ప్రాణాలొడ్డి పోరాడి విన్నింగ్కి తీసుకువచ్చారు. కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అన్నది కన్ఫామ్ చేస్తున్నారు పిఠాపురం ప్రజలు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉంటుంది? ఆయన మెజారిటీ దాదాపు 50,000 ఉంటుందా, 75,000 ఉంటుందా, 1,00,000 ఉంటుందా అని అంచనాలు వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విన్ అవుతున్నాడు అన్నది మాత్రం కన్ఫామ్. అన్ని విశ్లేషణలు అన్నీ చూసుకొని చెప్తే ఆయన విన్ అవుతున్నాడు అని మాత్రం చెప్పచ్చు. ఇది కేవలం మా విశ్లేషణ మాత్రమే, ఎక్కడ అఫీషియల్గా లేదు. ఇదేమీ సర్వే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది మా అంచనా మాత్రమే.